నమస్తే అండి, నేను రజాక్. మే 23 ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్త తన జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదే రోజున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు పడిన బాధ వర్ణనాతీతం అని చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం తన కష్టార్జితాన్ని అంత పణంగా పెట్టి నిత్య కృషి వరల్డై శ్రమిస్తూ తన శ్రమ మొత్తాన్ని కూడా ప్రజలకి పెట్టినప్పటికీ, ధారాదత్తం చేసినప్పటికీ కూడా కొన్ని కుట్రల నేపథ్యంలో జరిగినటువంటి రాజకీయ క్రీడలో ఓడిపోయిన రోజే మే 23. నాకు తెలిసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా పడని బాధని నేను స్వయంగా చూసిన రోజు మే 23. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత బాధపడ్డారో లేదో తెలియదు, కానీ జనసేన పార్టీ కార్యకర్తలు గుండెల నిండా బాధతో రోధించిన రోజు మే 23. సో ఆ రోజే ఈరోజు పవన్ ఓటమి. ఎక్కడ చూసినా ఒకటే బ్రేకింగ్ న్యూస్. ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి రాక్షస ఆనందాన్ని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త మర్చిపోలేని రోజు. ఇప్పుడు టీడీపీ పార్టీ పొత్తిలో ఉన్నాం కదా, ఆ పార్టీ పేరు చెప్పాలా వద్దంటే, ఆ రోజు ఇంచుమించు ఎలక్షన్ రోజు స్టార్టింగ్లో వాళ్ళు చేశారు, తర్వాత తక్కువ వాళ్ళకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ వైసీపీ పార్టీ క్యాడర్ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఓటమిని చూడాలని చెప్పేసి చేసినటువంటి కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆయన గురించి గొప్పగా మాట్లాడి, ఆయన గురించి గొప్పగా వార్తలు చెప్పి, ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులే ఓటింగ్ ఆ రోజు ఓడిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయన్నమాట. సరే, మీడియాలో కాదు, దగ్గరగా చూసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా వినిపించినటువంటి మాటలు ఇప్పటికీ కూడా నాకు గుర్తుంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రావాలని కోరుకునేటోళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే అత్యంత నిజాయితీపరుడు. సరే, పర్సనల్గా తన వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళు, పంచాయతీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే దానివల్ల ఎవరికి వచ్చే నష్టం అయితే లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళ వైఫ్ మన రేణు దేశాయ్ గారు బయటకు వచ్చి, మాజీ భార్య గారు బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడితే ఆ రోజు నేను స్పందించేటోడిని. బట్ ఏ రోజు కూడా ఆమె సపోర్ట్గా నిలిచారు పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితం ఒక్కదాన్ని పక్కన పెడితే, ఆ మచ్చని పక్కన పెడితే, ఆయన ఎత్తి చూపడానికి కూడా, ఆయన వైపు వేలు చూపించి మాట్లాడడానికి కూడా స్థాయి లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మాటలు పడి సొంత కుటుంబ సభ్యుల్నే అత్యంత కర్కశంగా వాళ్ళ గెలుపు కోసం చంపుకున్నటువంటి వ్యక్తులంతా కూడా మాట్లాడుతున్న మాటల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి అతిహేయంగా, నీచంగా కామెంట్లు చేస్తూ, వాళ్ళ టీవీ ఛానల్లో వెకిలి డిబేట్లు నడుపుతూ, ఇదిరా పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదే, ఏమీ లేదు, ఇతను ఒక నటుడు మాత్రమే, ముఖానికి రంగులేసుకునేటోడు మాత్రమే, పారిపోతాడు అని చెప్పేసి వాళ్ళ టీవీ ఛానళ్ళలో భీమవరం గురించి, గాజువాక గురించి, వాళ్ళ యొక్క గెలుపుని వాళ్ళు ఆస్వాదించారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఓటమిని ఎంత అందంగా, ఎంత హ్యాపీగా ఆస్వాదించారంటే మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గుండెల్లో అత్యంత భారమైన రోజు ఏదైనా ఉందంటే మే 23 రిజల్ట్ రిలీజ్డ్ రోజు. నిజంగా ఈ రోజు గురించి అసలు పొద్దునే వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నాకు మనసు ఒప్పుకోవాలా. ఎందుకు మళ్ళీ ఆ సాడ్ డేస్ని గుర్తు తెచ్చుకోవడం. మనం అనుకున్నటువంటి ఆ వ్యక్తి, ఆ పవర్ ఫోర్స్, ఒక నిజాయితీ పరుణ్ణి కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేదంటే అలాంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి భయపడిన రోజు నేను ఆ రోజు. నిజమండి, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ దెబ్బతో రాజకీయాలు వదిలేస్తారని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇలాంటి రాజకీయాలు, నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే జనానికి నచ్చదు. కేవలం మడ్డర్లు, రాజకీయాలు, అంతర్గత కలహాలతో కుటుంబాలు, చిచ్చులు, ధన రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తే మాత్రమే వర్కౌట్ అవుతుంది రాజకీయ వ్యవస్థలో. ఇలాంటి వ్యక్తి ఇంకా ఉండగలుగుతాడా, వెళ్ళిపోతాడేమో అనుకున్న టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొన్ని ఆశలు చిగురించినాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కిడ్నీ సమస్య దగ్గర నుంచి మొదలుపెడితే రాజధాని రైతుల వరకు ఆయన స్పందించని విషయం అంటూ లేదు.
మీ అందరికీ తెలుసు లేదో, పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కిడ్నీ సమస్యల కోసం ఒక రోజంతా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మీరు చూడండి, చరిత్రలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకే ప్లేస్లో కూర్చొని చివరికి బయటికి వెళ్లకుండా, నీళ్లు తాగకుండా కూర్చున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి వ్యక్తిని కూడా అంత నిజాయితీపడని తెలిసి కూడా ఓడించినటువంటి రోజును గుర్తు చేసుకోవాలంటే కొంచెం బాధేసింది పొద్దున. బట్ ఏంటంటే, రేపటి గెలుపు, పిఠాపురంలో రేపు గెలవబోయేటటువంటి గెలుపు ఏదైతే ఉందో, ఆ గెలుపు ముందు పోయిన ఓటమి చాలా చిన్నగా అనిపించింది. తర్వాత లెక్కలు వేస్తే అర్థమైన విషయం ఏంటంటే, 5 సంవత్సరాల్లో ప్రజారాజ్యం పార్టీ దెబ్బ జనసేన మీద ఏ స్థాయిలో ఉందో 2019 ఎన్నికల్లో కనిపించిందని చెప్పేసి తర్వాత అర్థమైంది. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా స్పష్టంగా అర్థమైంది. అందులో భాగంగానే వ్యూహాలు నాకు వదిలేయండి, నేను ముందుకెళ్తాను, నేను గెలుపు పదవులు వెళ్తాను, పార్టీని నిలబెడతాను. రేపటి రోజున జనసేన పార్టీ అనేది కనుక దాదాపు ఒక 20 స్థానాలు 15 స్థానాలు గెలిస్తే కనుక అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇతర పార్టీ నాయకులంతా కూడా చెవుల్లో సీసం పోసుకొని వచ్చే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నిజాలు అలా నిర్భయంగా మాట్లాడతారు కాబట్టి, ఎలాంటి భయాలు ఉండవు. అందుకే వ్యూహాలు ఆయనకు వదిలేమని చెప్పారు. ఈ ఎలక్షన్స్లో అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయే నియోజకవర్గంగా పిఠాపురం ఉండబోతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, మనం అంత దారుణంగా ఓడించి అంత భయంకరంగా అంత దయనీయంగా ఓడించినప్పటికీ కూడా మన కోసం పోరాడాడు, మన కోసం నిలబడ్డాడు అనేది ప్రజల్లోకి ఈరోజున స్పష్టంగా వెళ్ళింది. పోయిన తాలూకు ఓటమి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. పోయిన తాలూకు ఓటమి, నేను చూసినటువంటి వ్యక్తులు పడినటువంటి బాధ వ్యధ మాటల్లో చెప్పలేంది కదా. ఆ వ్యక్తులంతా కూడా రేపు జూన్ 4వ తారీఖున కాలర్ ఎగరేసుకొని ఎవరైతే రోడ్డు మీద వెళ్తుంటే అవమానించారో, ఎవరైతే చూసి టీ స్టాల్స్ దగ్గర చూసి నవ్వారో, ఎవరైతే ఎక్కిరింతలతో కూడినటువంటి వెకిలి చేష్టలు చేశారో వాళ్ళంతా కూడా చెవులు రిక్కించుకొని ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో గెలవబోయే స్థానంగా పిఠాపురం వేదికగానే రాజకీయాలు జరగబోతున్నాయని, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకొకటి ఎవడో గెలవలేడనే స్థాయిలో మారుమోగబోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారబోతుంది జూన్ 4న. పోయిన ఓటమిని ఎంతలా తీసుకోగలిగారో ఈసారి గెలుపుని అంతకు మించి తీసుకోవాలా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హ్యూజ్ మెజారిటీతో పక్కకు గెలుస్తారు. వారం రోజుల పాటు మీరు కనీ విని ఎరగని సెలబ్రేషన్స్ చూస్తారు. ఎక్కడ చూసినా సరే కనీ విని ఎరగని సెలబ్రేషన్స్. మీరు ఏ గ్రామానికి పోయినా కానీ పవన్ కళ్యాణ్ నామస్మరణతో మారుమోగబోయే రోజులు రాబోతుంది. 2019 ఎన్నికల్లో ఎవరైతే ఆయన క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరి నోళ్ళు కూడా మోగబోతున్నాయి. వాళ్ళ కళ్ళు టీవీలు చూడాలంటేనే భయపడే స్థాయికి వచ్చింది. ఎవరైతే గాజు గ్లాసు సింబల్ని అవమానించి ఇది కేవలం పెంకులు మాత్రమే అని మాట్లాడే నవ్విన వాళ్ళకందరికీ అలా పేకల కంఠాల్లో రక్తం చెందించే కత్తులుగా తయారవబోతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు సాటర్డే అయి ఉండొచ్చు కావచ్చు గాక, ఆ సాడ్నెస్ ఏదైతే ఉందో రేపు 4వ తారీఖున 1000 రెట్లు ఆనందాన్ని కలగజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పన్నినటువంటి కుయుక్తులన్నింటినీ కూడా తిప్పికొట్టి తానేంటూ నిలబడి నిజాయితీగా నికార్సుగా నిలబడి ఈ రోజున పిఠాపురంలో సగర్వంగా కాలరెగరేస్తూ విజయాన్ని అందుకోబోతున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. సో ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అతి త్వరలో కాలర్ ఎగరేసే రోజు రాబోతోంది. దానికోసం వేచి చూడండి. ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశంలో కానీ కాదు, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే పిఠాపురం వైపు చూసే రోజు రాబోతోంది.